వెల్కమ్ టు ఆద్య మీడియా. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అజయ్ కుమార్ గారు. సార్ నమస్కారం. సార్ మనకు ఒక అంశం చర్చనీయాంశమైంది తెలంగాణలో. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కానీ, లేదా బీజేపీ ముఖ్య నేతలు కానీ, లేదా తెలంగాణలో ప్రైవేట్ వ్యక్తులు కానీ సిబిఐ దర్యాప్తు సంస్థ వద్దకు వెళ్ళిన దాఖలాలు పెద్దగా మనకు ఏమీ లేవు. కానీ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టు పైన బాగా ఫోకస్ చేస్తుంది. దానిలో భారీ కుంభకోణం జరిగిందని, దాదాపు 1,20,00,000 ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు కోసం, భారీ కుంభకోణం జరిగి ఉంటుంది అనే అంశం మీద, అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ మునుగోడు ఉప ఎన్నికల ముందు కొంత డోలాయమానంలో పడేయడానికి కావచ్చు, లేకపోతే ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పడేయడానికి కావచ్చు, కొత్తగా బీఆర్ఎస్ అనే పార్టీని స్థాపించింది కేసీఆర్, ఆ పార్టీని కొంత ఇబ్బంది పెట్టడానికి కావచ్చు. రేపు షర్మిల ఢిల్లీ వెళ్ళనున్నారు. సిబిఐ ఆఫీస్కి వెళ్ళి ఆమె ఫిర్యాదు చేయనున్నారు. ఎందుకు ఏం జరుగుతుంది అసలు? షర్మిల నిజంగా ఆంధ్ర రాయలసీమకు సంబంధించిన వ్యక్తి, తెలంగాణలో పార్టీ పెట్టి ఎందుకు కేసీఆర్ పైన ప్రత్యేకంగా రాజకీయ పరంగా ఫోకస్ చేయడానికి ప్రయత్నిస్తుంది? అయితే ఇక్కడ పాయింట్ ఒకటి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం డోలాయనంలో పడేయాలనేటువంటి ఉద్దేశం అనేటువంటి పక్కన పెడితే ఆల్రెడీ డోలాయంలోనే పడ్డది మునుగోడులో కేసీఆర్. తెలంగాణ వ్యాప్తంగా డోలాయంలో పడ్డాడు. ఏం చేయాలి అనేటువంటిది అర్థమైతలేదు ఆయనకు. పిచ్చుకోక గరిచినట్టు ఏంటంటే, ఎవడన్నా పిచ్చోడు ఉన్నాడా ఈ దేశంలో? ఢిల్లీలో ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని తీసుకుపోయాడు కూర్చోబెట్టుకొని పెద్ద మోసబరి చేయడానికి. ఏదన్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, అంతే కదా సార్? చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ, సమర్థత లేని వానికి మాటలు ఎక్కువ అన్నట్టు ఈరోజు రాష్ట్రము పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. పరిపాలన ఒక దిక్కు, ప్రజలు ఒక దిక్కు, వాళ్ళ సమస్యలు ఇంకో దిక్కు, ఈ రకంగా తయారైపోయింది. ఈయననేమో ఢిల్లీలో పోయి కూర్చుంటాడు, ఇక్కడ మంత్రులందరేమో ఆడదస్తారు మునుగోళ్ళ. మరి పౌర సమాజానికి ఎవరు బాధ్యత వహించాలి? వాళ్ళ సమస్యలు ఎవరు పరిష్కరించాలి? ఇది ప్రభుత్వం కాదు. నన్ను అడుగుతుందంటే దొంగల ముఠ సార్. అదే సరే, కాబట్టి ఈరోజు కాళేశ్వరం ఏదైతే ఉందో ఒక బిగ్ స్కామ్ అనేది కనబడుతుంది. కాళేశ్వరం కంటే ఎక్కువ కూడా దాదాపుగా కొన్ని లక్షల ఎకరాల భూములను కబ్జాలు చేశారు. కాళేశ్వరం 1,30,000 రూపాయలు వెచ్చించారు అనేటువంటిది ఉంది. కానీ ఆ వెచ్చించినా కూడా నాణ్యత లోపించింది. అది అందరికీ బహిరంగంగా తెలుసు. ఇక రెండో విషయం ఏదైతే ఉందో, ఈ పరిస్థితుల్లో మన తెలంగాణలో వైఎస్ఆర్సీపీ షర్మిల ఎంటర్ అయింది. ఓకే, సంతోషం. అయితే ఇక్కడ ఆమె గొంతెత్తినటువంటి ప్రశ్నించే అంశాలు ఎత్తున్నాయో కొద్దిగా ఆసక్తికరంగానే ఉన్నాయి, వాస్తవం ఒప్పుకుందాం. అయితే ఇక్కడ పాయింట్ ఏదైతే ఉందో, పలు రకాల చర్చలు కూడా ఉన్నాయి, అది గమనించాలి. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ షర్మిల ఏం చేస్తుంది అనంటే, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అడుగడుగున. సరే, కొన్ని సందర్భాలలో కొన్ని ప్రాంతాల్లో పాదయాత్ర సందర్భంలో వాళ్ళ నాయకుల మీద, కార్యకర్తల మీద కొంత దాడులు జరిగినాయి, కొన్ని కేసులు పెట్టిరు, వాస్తవం. ఇది పొలిటికల్ ఘర్షణలో మామూలే. ఈరోజు పౌర సమాజం అంటే ఒక ప్రభుత్వాన్ని పత్రికల ద్వారా నిలువరించే కంటే కూడా నన్ను అడిగితే నేను చెప్తున్నా, వైఎస్ఆర్ షర్మిల చేయాల్సిందల్లా ఒకటి ఏంటంటే, కాళేశ్వరం మీద సిబిఐకి ఎంక్వైరీ కోసము పోయడం కంటే కూడా నా అభిప్రాయం చెప్తున్నా, సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయాలి, అదర్వైజ్ హైకోర్టులో ఒక పిటిషన్ వేయాలి. సుప్రీంకోర్టు కాకపోతే హైకోర్టు, న్యాయ వ్యవస్థ ద్వారా దీని మీద విచారణ జరిపించాలని. ఎందుకనంటే అప్పుడు జగన్ మీద చేసింది అదే కదా, శంకర్రావు పిటిషన్ వేస్తే ఇమీడియట్లీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, సిబిఐ దిగింది. సరే, అది పొలిటికల్ మోటివేషన్ అనేది అందరికీ తెలుసు, అది ఒక భాగమే. కానీ ఈరోజు షర్మిల చేసే ఏదైతే ఉందో పని చాలా కరెక్ట్ పని. కాబట్టి కేసీఆర్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు కూడా నాకు అంత తెలుసు, నేను తురుంఖాన్ని, నేను నామించినోడు ఎవడు లేడు, ఇది మన ప్లేన్ కొని అది కొని హంగామా చేసే షోపుట రాజకీయాలు ఎట్లా చేయాలంటే కేసీఆర్ దగ్గర నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రజలని ఎంత అంటే
ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రం ఉంది. సరే రేపు పొద్దుగాల ఢిల్లీలో పోయి ఏమి ఎగుతాడో కానీ తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాల ఇప్పుడు జరుగుతున్నది, ఇంకా 9 సంవత్సరాలు అయిపోయింది. 9 సంవత్సరాలలో 90 యుగాలు ఇది ప్రపంచాలను చూయించేసినటువంటి పరిస్థితి లేదు. సరే ఈరోజు తెలంగాణలో అందరూ అంటురు, బీజేపీ అంటుంది, కాంగ్రెస్ అంటుంది, అందరూ అంటారు, వేరే ఇతర ప్రజా సంఘాలు అందరూ అంటారు ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరిగినాయి. కానీ అవినీతి జరిగినాయి, దానికి సొల్యూషన్ ఏంటిది అనేది ఎవడు చెప్తలేడు. మరి ఎందుకు చెప్తలేరు? కారణం ఏంటిది? రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు మాట్లాడింది కదా. రేవంత్ రెడ్డికి అయితే ఎవరు అడ్డంకి కాదు కదా. న్యాయ వ్యవస్థకు పోయి సిబిఐకి పోయి చేసేది ఏంటిది? నువ్వు డైరెక్ట్ న్యాయస్థానానికి పో, న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది సిబిఐకి వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఆదేశాలు జారీ చేస్తే తద్వారా ఒక సిబిఐ ఎంటర్ అవుతుంది, దాని మీద విచారణ స్టార్ట్ అవుతుంది. అంతేగాని పొద్దుగా లేచేందంటే పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం అని అంటే ఈరోజు రాజకీయ కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఇక మరి ఇంచుమించు అదే అనుకోవచ్చు కదా పరిస్థితి. నువ్వు చేసే పని ఏదైతుందో సక్రమం చేయి. సరే ఇప్పుడు ఈరోజు వైఎస్ షర్మిల ఏదైతుందో సిబిఐ డైరెక్షన్ దగ్గరికి పోవడం కాదు, సిబిఐ దగ్గరికి పోయి కంప్లైంట్ చేయడం కాదు, న్యాయ వ్యవస్థ జరిపోండి. హైకోర్టు కాళేశ్వరం హైకోర్టు తెలంగాణ హైకోర్టు కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేయండి, చీఫ్ జస్టిస్ దగ్గర ఒక ఫైల్ చేయండి కేసుని. డెఫినెట్గా ఏంటంటే సిబిఐకి ఇమీడియట్లీ ఆదేశాలు ఇస్తుంది హైకోర్టు. కాబట్టి డెఫినెట్గా ప్రజల పక్షాన ఉండాలి అనుకునే వాళ్ళు ఈ డైలమాలు అనేటువంటివి కాకుండా స్టేట్ ఫర్ కూడా ఏ పని చేయాలనో. ఇప్పుడు ఉదాహరణ కొన్ని డ్రామాలు ఎట్లుంటాయి అంటే నేను రాజీనామా ఇచ్చిన, ఎవరికి ఇచ్చినా పార్టీ ప్రెసిడెంట్కి ఇస్తావా అంటే ఉదాహరణ చెప్తున్నావు. డైలమాలు ఎట్లుంటాయి అంటే రాజీనామా ఎవరికి ఇస్తారు? స్పీకర్కి ఇస్తారు, స్పీకర్ ఫార్మేట్కి ఇస్తారు. స్పీకర్ ఫార్మేట్లో ఇచ్చినప్పుడు అది ఆమోదయోగ్యమే. ఈరోజు ప్రతి ఒక్కడు ఏంటంటే అవినీతి జరిగింది, మరి ఎవడు ముందుకు వస్తలేడు. ఏంటంటే ఒక రాయి కొట్టి ఒక పండు చేత పట్టుకోవాలన్నట్టు అయిపోయింది. రాజకీయ నాయకులు ఈరోజు ప్రజలు మీరు గమనించండి. రాఘవ్ గారు తెలంగాణలో యావత్ దేశం పక్క పెట్టండి, అది అంతటా అదే ఉన్నది. ఈరోజు ఇన్ని అనార్థాలు ప్రజలు ఎదుర్కొంటున్నా కూడా, ఇంత సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా ప్రజలు రాజకీయ పార్టీలను విశ్వసిస్తలేరు. ఎందుకు అనంటే ఈరోజు ఏమైపోయిందంటే ప్రతి రాజకీయ పార్టీ ఇంటర్లింకులు అయిపోయినాయి. సరే బయట నువ్వు నీ వ్యూస్ చెప్తున్నావు, నీ పార్టీ ఐడియాలజీ నీ వ్యూస్ నీ చెప్తున్నావు, బాగానే ఉంది. నేను నాదే చెప్తున్నా. మరి ఎట్లా మీరు రెండు ఎట్లా ఒక దీనికి సొల్యూషన్కు రాలేకపోతున్నాయి, ప్రజలకు మార్గాన్ని చూపలేకపోతున్నాయి అంటే కారణం ఏంటంటే ప్రజలు ప్రతి రాజకీయ పార్టీ మీద అవిశ్వాసంగా ఉన్నారు, అపనమ్మకంగా ఉన్నారు. ఎవ్వరికి చెప్పుకున్నా లాభం లేదురా బాబు, మా బతికేది మేము బతాం, ఇక వదిలేసేయండి ఎవరిని చెప్పుకున్న ఈ పరిస్థితికి నెట్టబడ్డది. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో షర్మిల తీసుకున్న నిర్ణయం మంచిది, ఆహ్వానించదగ్గదే. కానీ అది సిబిఐ దగ్గర కాదు, న్యాయస్థానంలో పోవాలి. న్యాయస్థానం పోతే డెఫినెట్గా తమ పరిధిలో వాళ్ళు పరిశీలించి పిటిషన్ని సిబిఐకి ఆదేశిస్తారు, సిబిఐ ఎంటర్ అవుతుంది. ఇది ఒక పరిష్కార మార్గం అయితే బాగుంటుందని నా అభిప్రాయం.